లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళని ఇప్పటి వరకు లాలించి బొజ్జిగించి చాలా నెలల నుంచి వాళ్ళను అధికారులు ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ నుంచి ఎటువంటి అంటే సమాచారం రాకపోవడంతో నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలని డిసైడ్ అయినట్టు దానికి కోర్టుకి వెళ్ళినట్టు తెలుస్తోంది. సో ఏం జరగబోతుందంటారు? ఆ టెస్ట్ తర్వాత మరి పరిణామాలు ఏ విధంగా మారబోతాయంటారు? ఇక్కడ మామూలుగా ఏదన్నా ఒక చిన్న దొంగతనం కేసు అనుకోండి, ఎవడో దొంగ రెండు చెంపలు అటు ఇటు వాయిస్తే వాడు చెప్తాడు బయటకు వచ్చి, వాడు పోలీసులకి నేను బలానా అక్కడ చేశాను, ఇక్కడ దొంగతనం చేశాను, అక్కడ దొంగతనం చేశాను అని వాడు చెప్తాడు. ఇవన్నీ కూడా హై ప్రొఫైల్ కేసులు. ఒక్కొక్కడు ఆరి తేరిపోయి ఉన్నాడు. వీళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి క్వశ్చన్లు అడిగితే చెప్తారా? చెప్పరు. పోనీ వీళ్ళ మీద పోలీసులు ఏదన్నా అంటే కొంచెం కఠినంగా అడగాలి అంటే కుదరదు, వాళ్ళు చెప్పరు. పైగా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటి అంటే పార్టీని మళ్ళీ ఎట్లా పునర్నిర్మించుకోవాలి, ప్రజలని ఎట్లా కూడగట్టుకోవాలి అన్న ట్రైనింగ్ ఇవ్వటం కాకుండా నాయకులకి, వాళ్ళు నాయకులందరినీ కూర్చోబెట్టి ఏం ట్రైనింగ్ ఇచ్చారంటే మాకు తెలీదు, మాకు గుర్తులేదు, మేము మర్చిపోయాం, మీరు ఎవరు ఏం క్వశ్చన్లు అడిగినా ఇవే సమాధానాలు చెప్పండి అని ట్రైనింగ్లు ఇచ్చుకున్నారు. అంటే వైసీపీ చేసిన పని అది. ఈ టోటల్ ఎపిసోడ్ మొత్తం చూస్తే అంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ కూర్చొని పోలీసులతో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో అటువంటి క్వశ్చన్లు నన్ను వేయొద్దు, నన్ను అటువంటి క్వశ్చన్లు అడిగితే నేను మానసికంగా ఇబ్బంది పడుతున్నాను అని చెప్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయనకిట క్వశ్చన్లు అడిగితే మానసికంగా ఇబ్బంది ఉందంటే డబ్బులు కట్టలు తీసుకెళ్తూ ఉంటే మొత్తం కట్టలన్నీ నేను ఇటు చూపించా, ఇటు ఉన్నాయి, మూటలు ఉన్నాయి. ఆ మూటలు తీసుకెళ్తున్నవి మొత్తం అన్ని సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయి ఉంది. మొత్తం ఎక్కడైతే ఈ వెహికల్స్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనాలు అట్లా క్రాస్ అయితే మొత్తం అక్కడ టోల్ గేట్లు ఉంటాయి కదా, అన్నీ మొత్తం సీసీటీవీ ఫుటేజీలు అన్నీ ఉన్నాయి. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయో తెలిసింది, మొత్తం కంపెనీలు ఏంటో తెలిసింది, ఆ ఫ్రాడ్ కంపెనీలు ఏంటో తెలిసింది, మొత్తం ఈ కంపెనీల నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలిసింది. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఏంటి సార్ మీరు ఇట్లా చేశారా మీరు అంటే, అటువంటి ఇబ్బందికరమైన క్వశ్చన్లు నన్ను అడగద్దు అంటున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అంతకు ముందర అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇదే. ఒక ఆయన అయితే మీరు బాగానే ఉంటారండి, మీరు క్వశ్చన్ అడుగుతారు, నేను దానికి సమాధానం చెప్పి బయటికి వెళ్తే నన్ను చంపేస్తారు అన్నాడు. జైల్లో ఉండడమే బెటర్, దానికన్నా అసలు బెటరు నేను చేయను, నేనైతే సమాధానం చెప్పను, సమాధానం చేస్తే నన్ను చంపేస్తారు అక్కడ. ఇంకోటి ఏంటంటే మనం చూసాం కదా అంతకుముందు పరిటాల రవీంద్ర మర్డర్ కేసులో ఏం జరిగిందో చూసాం, సాక్షులు లేచిపోవటం. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సాక్షులు లేచిపోవటం చూసాం. అందరు లేచిపోయారు కదా, ఎవరు లేడు ఇప్పుడు, ఒక్కడెవడో ఉన్నాడు, ఇంకొక అతను మిగిలాడు వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సాక్షి. మరి ఇవన్నీ తెలిసిన తర్వాత ఎవరు మాట్లాడరు, అదే జరుగుతుంది ఇప్పుడు. ప్లస్ అటువంటి ఏర్పాట్లన్నీ చేసిన బ్యాచ్ ఇదంతా. ధనంజయ రెడ్డి సీఎం ఆఫీసులో ఉండి చేసింది ఏంటి? అంగన్వాడీ వాళ్ళకి సంబంధించిన కేసుని జనసేన నాయకురాలు అడ్వకేటు రజని గారు ఆమె వాదించడానికి వెళ్తే, నువ్వెందుకు వెళ్తున్నావు, నువ్వు అట్ట పోకూడదు అని చెప్పి వైసీపీ వాళ్ళు బెదిరించారు. ధనంజయ రెడ్డి వాళ్ళ ఆఫీసుకి పిలిపించుకొని నువ్వు అసలు అటువంటి కేసు టేకప్ చేయడానికి వీలు లేదని చెప్పి వాదించాడు. ఆమెను పిలిచి బెదిరించాడు డైరెక్ట్గా. ఆమె మొన్న ఒక టీవీ ఛానల్ డిబేట్లో చెప్తున్నారు, అంటే ధనంజయ రెడ్డి ఎటువంటి వాడు అనేది. అంటే ఆ సంఘటన ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే, ఈ బ్యాచ్ అంతా కూడా కరోడా బ్యాచ్ అని చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది, ధనంజయ రెడ్డి అంటే ఎవరు? సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది దెన్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డికి సెక్రటరీ.
ఐఏఎస్ ఆఫీసర్. ఆ కృష్ణమోహన్ రెడ్డి ఎవరు? వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఈయనతోటే ఉన్నాడు. అబూ సలేం కేసులో దొంగ పాస్పోర్ట్లు ఇచ్చిన కేసు ఒకటి ఉంది. దొంగ అబూ సలేంకి ఒక ప్రియురాలు ఒక ఆమె ఉంటుంది, సినిమా యాక్టర్. ఆమెకు వీళ్ళిద్దరికి మారు పేర్లతోటి కర్నూలు నుంచి పంపించారు, రిపోర్ట్ పంపించారు, వీళ్ళు జని అనే అని మారు పేర్లు ఉంటే. ఆ సర్టిఫికెట్ ఇచ్చినోడు కృష్ణమోహన్ రెడ్డి. అప్పుడు అక్కడ ఎంఆర్ఓగా ఉండేవాడు. మరి అంటే ఇంత కరోడా బ్యాచ్, అంటే నేరాలు చేయటానికి అలవాటు పడ్డ. దురదృష్టం ఏంటంటే వీళ్ళందరూ అధికారులుగా ఉన్నారు. అయితే స్వయాన అంటే నేను ఇంకా చెప్పడం పూర్తి కాల. ఇదంతా అంటే ఇంత కరోడా బ్యాచ్ వీళ్ళు పోలీసులు కుర్చీల్లో కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి, కాదు మాకు కూల్ డ్రింక్ పడదు అంటే చాయ్ కాఫీ ఇచ్చి అడిగితే చెప్తారా? చెప్పరు. అందుకని వీళ్ళని ఖచ్చితంగా ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్కి పంపించాల్సిందే. అప్పుడన్నా కొంచెం మత్తులో, అంటే ఇది లిక్కర్ మత్తులాగా ఉండదు, జే బ్రాండ్లు తాగితే వచ్చే మత్తులాగా ఉండదు. ఇది చాలా సేఫ్గా ఉంటుంది మత్తు. ఆ నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే వీళ్ళు కొంత నిజం చెప్పడానికి అవకాశం ఉంటుంది. నిజం చెప్పకపోయినా డబ్బులు, అంటే వీళ్ళు చెప్పకపోయినా మొత్తం సిట్ దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి, అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు. ఆ కృష్ణమోహన్ రెడ్డి కొడుకు, అతని పేరు చైతన్య ఏదో ఉంది, అతని పేరు మీద పెట్టిన కంపెనీలు, అతను ఎక్కడి నుంచి పెట్టాడు కంపెనీలు, ఏ డబ్బులతో పెట్టాడు, ఏ సంవత్సరంలో పెట్టాడు, ఇక్కడి నుంచి డబ్బులు ఎప్పుడు వెళ్ళినాయి, అంత లింక్ చేసి రికార్డులు పెట్టుకున్నారు. వీళ్ళు మాకు తెలియదు, మేము చెప్పము, మాకు గుర్తు లేదనే బ్యాచ్. ఈ బ్యాచ్కి నార్కో అనాలిసిస్ టెస్టే కరెక్ట్.